సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి 11:20 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 45 నిమిషాల తర్వాత ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ ఆఫీసులో స్వయంగా డీజీపీ విచారణ చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఏఈని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రిలీవ్ ఆర్టీఓ హరిప్రసాద్ రిలీవ్ కావాల్సి ఉంది. సరిగ్గా ముందు రోజు ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్ర కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని ఇప్పటికే ఎస్సీ నివేదిక ఇచ్చారు. రైట్, మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, చాలా వేగంగా జరుగుతున్నట్టు కనపడుతోంది దర్యాప్తు అనేది. ఏంటి కొత్త యాంగిల్స్ ఏమైనా కనిపించాయా? మనం ఇందాక అంటే ఉదయం నుంచి కూడా మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దీని మీద పోలీసులతో పాటు మనకి ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతూ ఉంది. ఏంటి ఎట్లాంటి కంక్లూజన్కి వస్తూ ఉన్నారు? ఎలాంటి ఈక్వేషన్స్ కనపడుతూ ఉన్నాయి ఈ ఫైర్ యాక్సిడెంట్, పోనీ ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్? చక్రి, ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని ప్రాథమిక నివేదిక పోలీసులకు ఇచ్చినట్టు సమాచారము. ఇప్పుడే ఏదైతే ఎస్పీడీసీఎల్ ఎండి సంతోష్రావు అక్కడికి చేరుకున్నారు. ఆయన పూర్తి స్థాయిలో ఏదైతే డీజీపీతో ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నాడో అక్కడ ఉదయం నుంచి తమ టీమ్స్ ఏం గ్రహించాయి, ఇక్కడ జరిగిన సమాచారం ఏంది అన్న విషయాన్ని కూడా డీజీపీకి తెలియజెప్పిన నేపథ్యం. మొత్తం మీద నిన్న రాత్రి 11:20 సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయినట్లు నిర్ధారించారు. అయితే 11:20 నుంచి 11:48 వరకు ఫైర్ సిబ్బందికి సమాచారం వెళ్ళలేదు. ఆ తర్వాత ఏదైతే 12:20కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈకి ఫోన్ వెళ్ళింది. ఆయన ఫోన్ చేసి విద్యుత్తును ఆపివేయమంటూ ఎక్కడున్న ఏదైతే సబ్స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడో ఆ తర్వాత ఏదైతే ఇంకా మరి ముఖ్యంగా అగ్నిమాపక సిబ్బంది 11:48కి విషయం తెలియడంతో 11:52కి ఇక్కడికి చేరుకున్నామని చెప్తున్నారు. 4 నిమిషాలు అంటే చాలా కాంపౌండ్ వెనక వైపే, సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం కాంపౌండ్ వెనక వైపే ఫైర్ స్టేషన్ ఉంటుంది, ట్రాన్స్కో సబ్ స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడున్న వాచ్మ్యాన్ కేకలు వేసి చెప్పినా వారు వింటారు, వారు వచ్చే అవకాశం ఉంది. కానీ వచ్చిన వెంటనే మంటలను ఆర్పివేశాం, కానీ అన్ని పేపర్స్ కావడం వల్ల పూర్తిగా కాలిపోయాయని చెప్తున్నారు. అయితే మనం గమనించాల్సింది, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింటే మొత్తం బిల్డింగ్ కాలిపోయేది. కేవలం రికార్డ్స్ రూము, ఏవో రూమ్లోనూ రికార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా రికార్డ్స్ రూమ్లోనూ పూర్తి స్థాయిలో రికార్డ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం ఏసీలు వల్ల మొత్తం ఫైర్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే పూర్తి స్థాయిలో అక్కడ కేవలం 2 రూములు మాత్రమే దగ్ధం కావడం, అవి కూడా కీలకమైన రూములు. 22A భూములకు సంబంధించి, డాట్ ల్యాండ్ భూములకు సంబంధించిన వివరాలున్న రికార్డులున్న భూములతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ రికార్డు నిల్వ చేసిన రూము, అదేవిధంగా మొన్న ఎలక్షన్స్ జరిగిన నామినేషన్ పత్రాలు ఏదైతే నిల్వ చేసిన రూము, ఈ 2 ఎలక్షన్స్కి సంబంధించి అదేవిధంగా కేవలం డాటా ల్యాండ్స్ భూసేకరణకు సంబంధించిన భూముల వివరాలున్న రికార్డ్స్ రూములు మాత్రమే కాలిపోయినాయంటే ఖచ్చితంగా ఇక్కడ కుట్రకోణం ఉందని పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సిఐడి చీఫ్తో పాటు ఏపీ పోలీస్ బాస్ వీరిద్దరూ ప్రత్యేకంగా సుమారు 1.5 నుంచి ఇక్కడ ప్రతి పోలీస్ అధికారితోనూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా రెవెన్యూ అధికారులతోనూ దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మరోవైపు ఏదైతే చూసుకుంటే ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సంబంధించిన ఫోన్లు మొత్తం సీజ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఉన్న ఏదైతే వాచ్మెన్ అగ్ని ప్రమాదం ఘటనను చూసిన వెంటనే ఎవరికి ఫోన్ చేశాడు, ఎవరికి సమాచారం ఇచ్చాడు అనే విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే గౌతమ్ తేజ, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఎందుకు ఆ సమయం వరకు ఇక్కడ ఉన్నావు, నిన్న ఆదివారం సెలవు దినం రోజు రాత్రి 11 గంటల వరకు ఉండాల్సిన అవసరం ఏముంది అన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద చూస్తే దీని మీద స్థానికులతో పాటు రాజకీయ పక్షాల నాయకులు పెద్ద ఎత్తున కుట్రకోణం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల దందాను బయటపడనీయకుండా అడ్డుకోవడానికే అధికారులు, రెవెన్యూ అధికారులు సహకరించి ఇలాంటి పని చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఆర్డీఓలుగా పనిచేసిన అధికారులు, రెవెన్యూలో పనిచేసిన అధికారులు ఈ విధంగా దందాలకు పాల్పడ్డారని చెప్తున్నారు. దీంతోపాటు గతంలో 2019 వరకు ఐఏఎస్ స్థాయి అధికారి ఇక్కడ సబ్ కలెక్టర్గా పనిచేసేవాడు. అదేవిధంగా ప్రస్తుతం కూడా రెవెన్యూ ఐఏఎస్నే సబ్ కలెక్టర్ అధికారిగా నియమించారు. అంటే ఈ గత 5 సంవత్సరాల కాలంలో గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ అదేవిధంగా ప్రమోటీ ఆఫీసర్లు మాత్రమే ఇక్కడ పనిచేశారు. వీరు కేవలం
అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అన్నట్లు విన్నారు. ఈ నేపథ్యంలోనే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయి, ముఖ్యంగా నోట్ ఫైల్లో భూములను ఇతరులకు కేటాయించిన సందర్భంగా ఇచ్చిన నోట్ ఫైల్స్లో రాసిన విషయాలు బయటపడితే రేపు భవిష్యత్తులో తాము జైలుకు పోతాము, లేకపోతే తమకు ప్రమాదం జరుగుతుంది, తమ ఉద్యోగానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలోనే ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ కుట్ర చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో ఈ విషయాల మీద మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకుడు బండి ఆనంద్ ఉన్నాడు. అతను అడిగి తెలుసుకుని చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా మీ ఇక్కడ ప్రమాదం జరిగింది? గతంలో బోయకొండలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఏదైతే 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా తంబాలపల్లి, పొంగునూరు, మదనపల్లి, తంబాలపల్లి నియోజకవర్గం 4 నియోజకవర్గాల్లో కూడా అనేక మంది పేదల యొక్క భూములు లాక్కొనేసిందేనో వారి యొక్క భూములు కబ్జా చేయడం జరిగింది. ఆ కబ్జా చేయడమే కాకుండా అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసిన తంబాలపల్లి, మదనపల్లి కొన్ని ప్రాంతంలో బెంగళూరుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పేద ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క స్థానికంగా ఉండే అధికారులతోటి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళడమే కాకుండా ఇప్పుడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఏదైతే రాష్ట్రంలో ఉండేటటువంటి ఇట్లాంటి కుంభకోణాలు ఎక్కడెక్కడ జరిగినాయో వాటన్నింటినీ కూడా బయట తీస్తారని చెప్పడము, అందులో నిన్నటి వరకు ఆర్డీఓలుగా ఇక్కడ పనిచేసేటువంటి వారు ఇదే వెంటనే ఈరోజు సబ్ కలెక్టర్గా ఇక్కడ కొత్త అధికారిని, ఇక్కడ ఐఏఎస్ అధికారిని విధుల్లోకి చేరాలని చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఆయన వస్తే మన యొక్క బండారం ఎక్కడ బయటపడతాదో అని చెప్పేసి రాత్రి ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా ఈరోజు గతంలో అధికారులు ఇది పనిచేశారని మేము ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఏదైతే సబ్ స్టేషన్ కానీ ఫైర్ స్టేషన్ ఎందుకు వాళ్ళు ముందుగా సమాచారం ఇవ్వలేక ఈ దురదృష్టం ఏమంటే ఏదైతే ఇప్పుడు ఉన్నట్టు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆ కార్యాలయం ఉందో ఈ కార్యాలయానికి దాదాపు 10 మీటర్ల దూరంలో ఫైర్ స్టేషన్ ఉంటుంది, 20 మీటర్ల దూరంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సబ్ స్టేషన్ ఉంటుంది. ఈ యొక్క 2 డిపార్ట్మెంట్లకు కూడా ఈ యొక్క దాదాపు 20-30 నిమిషాలు వాళ్ళకి సమాచారమే తెలియదని చెప్తున్నారు. పూర్తిగా దగ్ధమైన తర్వాతనే ఇక్కడ ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటటువంటి వాచ్మెన్ కాంపౌండ్ వాళ్ళకి పోయిందను ఇక్కడ ఫైర్ జరుగుతుందని చెప్తే వాళ్ళ ఆఫీస్లో నుండి పైప్ పెడితే కూడా ఇక్కడ ఏదైతే సంఘటన జరిగినటువంటి ఏదైతే ఫైర్ జరిగినటువంటి ఆఫీస్ ఉందో ఆఫీస్లో అగ్గి ఆపేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ జరిగినటువంటి కారణంగా ఇక్కడ ఏదైతే నిన్నటి నుండి మొన్నటి నుండి కొంతమంది సంచరించారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు సీసీ తీసే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ బండారం బయటపడతామని చేసి 15వ తేదీ నుండి కూడా ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసిందనో వారి యొక్క అనుచన వర్గం ఏదైతే గతంలో వాళ్ళకి తొత్తులుగా పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం రాత్రి 11 గంటల వరకు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క పథకం ప్రకారమే ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చిందను ఈ యొక్క ప్రమాదం సృష్టించారని చెప్పేసి మేము భావిస్తున్నాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీగా మేము ఇక్కడ ఏదైతే తంబాలపల్లి, మదనపల్లి, పొంగునూరులో ఎవరైతే పేద ప్రజల నుండి ఏదైతే వీళ్ళు గుంజుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో వాళ్ళందరికీ యొక్క సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఆ సేకరించినటువంటి సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, మా పార్టీ అధ్యక్షులకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అది తెలియజేసిన ఎవరైతే పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మా పేద ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఇలా మొత్తం మీద చూస్తే నిన్న 11:30 నుంచి ఇప్పటి వరకు 11 గంటల నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కుట్ర జరిగిందంటూ ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా అది నిజమని కూడా తెలుస్తుంది. ప్రాథమిక విచారణ నివేదికలో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని ఎలక్ట్రిసిటీ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో దర్యాప్తును కుట్ర కోణంలోనే పోలీసులు ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతోపాటు సిఐడి అధికారులు కూడా ప్రత్యేకంగా ఇందుకోసం బృందాలుగా ఏర్పడుతున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఏదైతే గౌతమ్ తేజ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కు వచ్చిన ఇతను డిప్యుటేషన్ మీద వచ్చిన ఇతన్ని ఏకంగా 22A భూములకు సంబంధించిన సెక్షన్ అధికారిగా నియమించడం, అతను వీరందరికీ ఏదైతే తనను ఎవరు నియమించారో వారికి లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేశాడు. గత 2 రోజుల క్రితం కూడా 50 ఎకరాలకు సంబంధించిన ఓ భూమిని కూడా ఇదే విధంగా దాన్ని మార్చడానికి కన్వర్షన్ కూడా చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానిక ఎంఆర్ఓ ఈ విషయంలో పూర్తి స్థాయిలో తాను సంతకాలు పెట్టాను, ఈ కేసులో నేను ఇరుక్కోలేనంటూ కూడా ఆమె చెప్పడంతో అది ఆగిపోయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం మారింది, అయితే అధికారులు కూడా మారనందువల్లనే ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఇది ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు, కావాలనే కుట్ర ద్వారానే
ఇక్కడ ప్రమాదాన్ని సృష్టించి రికార్డులు కాల్చివేశారని కూడా మొత్తం చెప్పవచ్చు అని ప్రస్తుతానికి ఒక ప్రాథమిక నివేదిక అందినట్లు సమాచారం. మొత్తం మీద దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని తెలుస్తుంది. మరికొంతసేపట్లో మీడియాతో డీజీ మాట్లాడే అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.